జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనము ఈ యొక్క మాస క్యాలెండర్ ఎలా ఉంటుంది, ఏ రోజున ఏ పనులు చేయడం వలన, ఏ దానం చేయడం వలన, ఏ గుడికి వెళ్ళేసి నమస్కారం చేసుకోవడం ద్వారా, పూజ చేసుకోవడం ద్వారా, అభిషేకం చేసుకోవడం ద్వారా, ఏ రోజు ఎలాంటి కార్యక్రమం చేయడం ద్వారా మంచి జరుగుతుంది. ఈ యొక్క ద్వాదశ రాశుల వారే కాదు, అందరూ కూడా నిజ జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది. అందులోనూ ఈ యొక్క మార్చి మాసం 2025 సంవత్సరం, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి మాసాలన్నింటిలో కల్లా ఈ యొక్క మార్చి మాసం అనేది ఈ సంవత్సరంలో చాలా గొప్పది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క జాతకం కూడా, ప్రతి ఒక్క అదృష్టం కూడా మారేటువంటి ఒక తరుణం ఈ యొక్క మార్చి నెలలో కనపడుతుంది. ఎందుకంటే ఈ యొక్క పండుగలు మనం చూసుకున్నట్టయితే కనుక, అలానే మనకి ఈ మార్చి మాసంలో గ్రహ కూటమి కూడా ఒకటి ఉంది. ఈ యొక్క షష్టగ్రహ కూటమి అనేది ఒకటి ఈ మార్చి 29వ తారీఖున జరుగుతుంది. అలానే యుగాది కూడా ఈ మాసంలోనే కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క మార్చి మాసంలో అటువంటి ప్రెడిక్షన్స్ ఏదైతే ఉందో, ఈ మార్చి మాసంలో ఏ పనులు ఏ రోజు చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి మనం క్యాలెండర్ రూపంలో చూద్దాం. ముందుగా మనము ఈ యొక్క మార్చి నెలలో పండుగలు చూసినట్లయితే కనుక, ముందుగా మనకి 1వ తారీఖున చంద్రదర్శనం ఉంది. అలానే మనకి అంటే పండుగలు అనేవి ప్రతిరోజు పండుగే, డబ్బున్నా లేకపోయినా కూడా మనం చేసుకోవాలనుకుంటే కనుక ప్రతిరోజు పండుగ చేసుకోవచ్చు. కానీ ముఖ్యంగా మనం ప్రధానమైనటువంటి పండుగలు ఏమున్నాయో అవి చూద్దాం. మొదటిగా 1వ తారీఖు మార్చి మాసం 2025 సంవత్సరాన చంద్రదర్శనం ఉంది. అంటే ఆ రోజున విద్య మనకి కనబడుతుంది. అలానే మనకి పుత్ర గణపతి వ్రతం అని చెప్పేసి అని 3వ తారీఖు చేయడం జరుగుతోంది. ఎవరైనా పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే కనుక వారికి పిల్లలు కనుక సంతాన ప్రాప్తి లేకపోతే, ఆర్థికంలో లాభ నష్టాలు ఏమన్నా, లాభం వస్తే బాగానే ఉంటుంది, నష్టం వస్తే ఇబ్బంది. కాబట్టి ఈ యొక్క లాభ నష్టాలు వరిదుడి తిరిగి ఉంటే కనుక వారు ఈ యొక్క పుత్ర గణపతి వ్రతం అనేది చేసుకున్నట్లయితే మీకు సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి ఇది ఒకటి ఉన్నది. అలానే పూర్వభద్ర కార్తె మనకి 4వ తారీఖు ఉంది. అలానే మనకి ఇంకా కూడా చూస్తున్నట్టయితే కదా 13వ తారీఖు హోలీ పౌర్ణమి అనేది ఉన్నది. అలానే మనకి మీన సంక్రమణలోకి ఈ యొక్క గ్రహాలన్నీ కూడా మనకి ఏర్పడుతుంది, ముందుగా చెప్పుకున్నాం. కాబట్టి ఉత్తరాభాద్ర కార్తె వచ్చేసి 17వ తారీఖు ఉంది. సంకష్టహార చతుర్దశి కూడా మనకి 18వ తారీఖు మార్చి మాసంలో కనపడుతుంది. ఆ రోజు మనకి సంకష్టహార చతుర్దశి రోజు కూడా ఒక వినాయక స్వామి వారికి పూజ చేసుకోవచ్చు, చాలా మంచి జరుగుతుంది. అలానే మనకి శుక్ర పాడ్యమి వచ్చేసి అదే రోజున మనకి 18వ తారీఖు సాయంత్రం నుంచి వస్తూ ఉంది. అలానే మనకి మాత త్రయోదశి వచ్చేసి 25వ తారీఖు ఉంది. మహాశివరాత్రి 28వ తారీఖు ఉంది. శుక్రపాడ్యం వచ్చేసి 28వ తారీఖు కనిపిస్తుంది. అలానే మనకి 30వ తారీఖున ఏదైతే మనం అనుకున్నామో యుగాది, ఈ యొక్క యుగాది వచ్చేసి మార్చి 30వ తారీఖున ఇది మార్నింగ్ నుంచి ఉంటుంది. కాబట్టి ఆ రోజున మనం పండుగ జరుపుకోవాలి. మార్చి 30వ తారీఖున 2025 సంవత్సరం ఉగాది ఉంది. వసంత ఋతువు కూడా అదే రోజున మనకి రావడం జరుగుతూ ఉంది. అయితే మనకి 31వ తారీఖున రంజాన్ మాసం ఎండ్ అయ్యేసి రంజాన్ పండుగ దినం అయితే ఆ రోజు ఉంటుంది. రంజాన్ అందరూ కూడా ముస్లిం సోదరులందరికీ హ్యాపీ రంజాన్. అలా మనకి రేవతి కార్తె కూడా 31వ తారీఖు మార్చి మాసంలో 2020 సంవత్సరంలోనే జరుగుతుంది. ఇవి ముఖ్యమైనటువంటి పండుగలు మనకి మార్చి మాసం 2025 సంవత్సరం. ఇకపోతే మనకి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా మార్చి మాసం ఎలా ఉంది, ఏ రోజు ఏం చేసుకోవచ్చు అనేది మరి మనం చూద్దాం. మనకి పాల్గొన మాసం విద్య శనివారం 1వ తారీఖు మార్చి మాసం 2025 సంవత్సరం. అయితే మనకి ఈరోజు ముఖ్యంగా విద్య ఉంది కాబట్టి, అందులోనూ శనివారం ఉంది కాబట్టి శనీశ్వరునికి అభిషేకం చేసుకోవడం ద్వారా మనకి ముందు రోజున మారినటువంటి గ్రహకూటమి ఏదైతే ఉందో, ఈ యొక్క గ్రహకూటమికి ఇబ్బంది లేకుండా తరువాత నెల చివరిలో మారేటువంటి గ్రహకూటమికి ఏదైతే ఉందో ఆ గ్రహకూటమికి కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ శనీశ్వరునికి ఆరాధన చేసుకోవడం, ఆ శనీశ్వరునికి ఆరాధన చేసి పూజ చేసుకోవడం, అభిషేకం చేసుకోవడం ద్వారా ఆ రోజు మీకు శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకునేందుకు ఉంది. కాబట్టి ఈ యొక్క 1వ తేదీ మార్చి మాసంలో ఈ రకంగా శని భగవానికి అభిషేకం చేసుకోవచ్చు. ఆ రోజున పాలు ఏవైతే పాలు ఉంటాయో, ఈ యొక్క గేదెవి కావచ్చు, ఆవువి కావచ్చు, ఈ పాలు చంద్ర దర్శనానికి చూపించేసి మీ భార్యాభర్తలు ఉంటే కనుక, పెళ్ళి అయి ఉండి భార్యాభర్తలు అయితే కనుక వారు సేవించడం ద్వారా పిల్లలు పుట్టేందుకు అనుకూలంగా ఉంటుంది. అందులోనూ ఈ పాల్గొన మాసంలో ఈ యొక్క ప్రక్రియ చేయడం ద్వారా చాలా అనువైనటువంటి
పిల్లలు పుట్టేదానికి మీకు ఆస్కారం ఎక్కువ ఉంటుంది. వంశం వృద్ధి అయ్యేందుకు ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క 1వ తారీఖున తప్పకుండా అందరూ భార్యాభర్తలు అయితే కనుక ఈ యొక్క చిన్న పని చేయండి. అలానే మనకి ఆదివారం 2వ తారీఖు ఆ రోజు వచ్చి మనకి తదియా ఉంది. ఆ రోజున ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ఉంది. ఈ తదియా 12 గంటల 55 నిమిషాలు మధ్యాహ్నం వరకు ఉంది. ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా 12 గంటల 21 నిమిషం వరకు ఉంది. ఆ రోజు ఆదివారం 2వ తారీఖు మార్చి 2025 సంవత్సరం. అయితే ఈరోజు మనకి ఆదివారం అయింది, అందులో తదియ ఉంది. ఈ తదియ రోజు కనుక మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పూజ చేసినా లేదా ఏదైనా కనకదుర్గ అమ్మవారికి కుంకుమార్చన చేయిస్తే కూడా మీకు శత్రు భయం, శత్రు పీడ ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. కాబట్టి తప్పకుండా ఎవరికైనా శత్రువులు ఉన్నారా ఆలోచించుకొని ఈ యొక్క 2వ తారీఖును మార్చిన మీరు అభిషేకం కానీ లేదా కుంకుమార్చన కానీ చేయండి. మంచి ఫలితాలు, ప్రతి ఫలితాలు కూడా మీకు వచ్చేలా ఉన్నాయి. అయితే మనకి సోమవారం 3వ తారీఖు మార్చి 2025 సంవత్సరం. ఈ రోజున మనకి చవితి ఉంది 10 గంటల 32 నిమిషాల వరకు. ఆ రోజు రేవతి నక్షత్రం కనబడుతూ ఉంది 10 గంటల 46 నిమిషాల వరకు. అయితే మనకి ఈ యొక్క సోమవారం ఉంది కాబట్టి ఈ సోమవారం తిథి రోజున మీరు చంద్ర భగవానుడికి ఏదైనా అభిషేక అర్చనలు చేయించినా, నవగ్రహాలకి అభిషేకం చేయించినా కూడా మీకు అనువైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పిల్లలు ఎదిగేదానికి, నరదిష్టి ప్రభావం మీకు తొలగేదానికి ఉంటుంది. ఆ రోజున స్కూల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోవడానికి మంచి అనువైనటువంటి రోజు కాబట్టి ఆ రోజున గ్రహాలన్నీ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కాలేజీల్లో, స్కూల్లో, ఇన్స్టిట్యూట్స్లో పిల్లలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి క్రియ ప్రక్రియలు ఏమైనా ఉంటే కూడా ఆ రోజు నిర్వర్తించడం ద్వారా కొంత వెసులుబాటు మీకు బాగుంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే మార్చి 4వ తారీఖు మంగళవారం అవుతుందండి. ఆ రోజున మీరు చూసినట్టయితే కనుక పంచమి ఉంది రాత్రి 8 గంటల 7 నిమిషాల వరకు. ఆ రోజున అశ్విని నక్షత్రం ఉదయం 9 గంటల 3 నిమిషాల వరకు కనబడుతుంది. ఈ 4వ తారీఖు మంగళవారం రావటం, ఏదైనా అప్పుల బాధ నుంచి బాధపడుతున్నారా, భయపడుతున్నారా, ఎవరైనా వచ్చి ఇంటికి ఇబ్బంది పెడుతున్నారా, ఈ ఫైనాన్స్ వాళ్ళు, చిట్టి వాళ్ళు ఇలా ఏమైనా బాధ పెడుతున్నారా, ఎవరైనా ఐపీ పెట్టిపోయారా, వాళ్ళ పేరు మీద ముడుపు కట్టండి. నరసింహస్వామికి ముడుపు ఆ రోజు కట్టేసేయండి. ఎవరైనా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలా, ఆ రోజు కనుక ఎంతో కొంత ₹1 కోటి వేసుకుంటే ₹10, ₹10 వేసుకుంటే రూపాయి కొంతైనా మీరు అప్పు తీర్చుకునే దానికి ఆ రోజు మొదలు పెడితే కనుక ఖచ్చితంగా రానున్నటువంటి మాసం కల్లా మీ అప్పు తీరేందుకు, అడుగులు పడేందుకు ఆస్కారం అవుతుంది. కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం చేయొచ్చు. ఇకపోతే బుధవారం 5వ తారీఖు మార్చి 2025 సంవత్సరం. ఆ రోజున మీకు షష్ఠి ఉందండి. షష్ఠి సాయంత్రం 5 గంటల 43 నిమిషాల వరకు ఉంది. ఆ రోజు భరణి నక్షత్రం కూడా ఉంది మీకు అనుకూలంగా. ఆ రోజు 7 గంటల 23 నిమిషాలు ఉదయం వరకు కూడా భరణి నక్షత్రం చూపిస్తూ ఉంది. ఈ రోజు కనుక మీరు బుధవారం ఉంది కాబట్టి భూమికి సంబంధించినటువంటి, అందులో 5వ తేదీ ఉంది కాబట్టి భూమికి సంబంధించినటువంటి వివాదాలు, అన్నాతమ్ముల మధ్యన ఆస్తి తగాదాలు ఏమైనా ఉంటే ఆ రోజున మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి కొంత వెసులుబాటు కూడా కనబడుతుంది. కాబట్టి గ్రహాల నుంచి సౌలభ్యం కూడా ఉంది. కాబట్టి ఆ రోజున ఏదైనా తగాదాలు, గొడవలు ఉన్నా, పేరెంట్స్ పిల్లల మధ్యనున్న అన్నదమ్ముల భాగాల్లో గొడవలు ఉన్నా కూడా ఆ రోజు కూర్చొని పరిష్కారం చేసుకోండి. కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటా కూడా నామ నక్షత్రం, రాశి నక్షత్రం ఇవన్నీ కాకుండా ఎవరైనా సరే వ్యాపారం మొదలు పెట్టుకునే కాబట్టి 5వ తారీఖున ఆ విధమైనటువంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకునేలా ఉంది. ఇక గురువారం 6వ తారీఖు సప్తమి తిథి ఉందండి. పగలు అంటే మధ్యాహ్నం 3 గంటల 37 నిమిషాల వరకు ఉంది. ఆ రోజున రోహిణి నక్షత్రం 4 గంటల 26 నిమిషాల వరకు, ఏకుంజాము వరకు ఉంది. అంటే తెల్లవారుజాము వరకు ఉందని చెప్పుకోవచ్చు మనం. అయితే మనకి ఈరోజు గురువారం అయింది, అందులో 6వ తేదీ ఉంది. కాబట్టి ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే కనుక మీరు అవన్నీ కూడా మీరు తీర్చుకునేందుకు వైద్యుని వద్దకు వెళ్ళేసి ఆరోగ్యం చూపించుకుంటే కూడా మీకు అన్ని రకాల అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఏదైనా రుమ్మతులతో ఇబ్బంది పడేవారు ఎవరైనా ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక వారు ఆ రోజున మెడిసిన్ వాడటం మొదలు పెట్టండి. మంచిగా తగ్గిపోయేదానికి, త్వరగా తగ్గేదానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది. ఇకపోతే 7వ తారీఖు శుక్రవారం మార్చి 2025 సంవత్సరం. ఈ 7వ తారీఖున అష్టమి ఉందండి. అలానే మనకి అష్టమి వచ్చేసి పగలు 1 గంట 41 నిమిషాల వరకు ఉంది. ఆ రోజు మృగశిర నక్షత్రం 3 గంటల 21 నిమిషం వరకు, అంటే తెల్లవారితే మనకి ఆరుద్ర నక్షత్రం వస్తుంది. అంటే మధ్యరాత్రి ఏకుంజాము వరకు కూడా మృగశిర నక్షత్రం అనేది మనకి కనబడుతూ ఉంది. ఆ రోజు శుక్రవారం కూడా అయింది. ఇందులో మీరు ఏం చేయాలంటే ఏదైనా అమ్మవారికి మీరు సారి పెట్టడం,
అమ్మవారికి ఏదైనా గుడాలు గుగ్గిళ్ళని ప్రాంతీయ భాషలో పిలుస్తారు. ఈ యొక్క గుడాలు గుగ్గిళ్ళు అనేవి అమ్మవారికి నైవేద్యం పెట్టడం, లేదా గ్రామ దేవతలకు గనక మీరు పుట్నాల పప్పు, ఉల్లిపాయ నైవేద్యం, కళ్ళు సాగ చేయడం, ఆ రోజు బోనాలంటి చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి పితృదోషాలు, పితృశాపాలు, వాస్తు శాపాలు అన్నీ కూడా తొలగిపోయేసి ఆరోగ్యరీతి అంతా కూడా పోయేసి అప్పుల బాధ నుంచి కూడా తొలగిపోయేది అనుకుంటుంది. కాబట్టి ఈ యొక్క మార్చి మాసంలో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టవంతులు అవ్వచ్చు. అలానే మనకి 8వ తారీఖు శనివారం అవుతుంది. 8వ తారీఖు శనివారం అందులోని చాలా అనుకూలంగా ఉంది. శని భగవానుడికి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనూ ఆ రోజున నవమి ఉంది. నవమి ఉంది కాబట్టి రాముల వారికి ఏదన్నా పులిహోర నైవేద్యం పెట్టితే కూడా చాలా మంచిగా అనిపిస్తోంది. ఆ రోజున ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. రాత్రి 2:37 వరకు ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా శని భగవానుడికి, నవగ్రహాలకి అభిషేకం చేసుకోవడం, ఆ నవగ్రహాలకి శాంతి కలిగించుకోవడం, నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకం చేసుకుంటే కూడా ఇంకా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపెడతా ఉంది. ఇకపోతే ఆదివారం 9వ తారీఖు ఆ రోజు దశమి అయిందండి. ఆ రోజు పునర్వసు నక్షత్రం కూడా అయింది. పునర్వసు నక్షత్రం వచ్చేసి మీకు రాత్రి 2:14 వరకు ఉంది. దశమి తిథి వచ్చేసి 10:45 వరకు ఉంది. ఆ రోజు 9వ తారీఖు అయింది. ఎవరైనా పెళ్లి సంబంధాలు కుదిరించుకోవాలన్నా, పెళ్లికి సంబంధించినటువంటి వాటికి కార్యక్రమాలు నిర్వర్తించుకోవాలన్నా, ఏదైనా పెద్దలకి ఆ పెత్తనం అప్పచెప్పాలన్నా కూడా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ మార ప్రయత్నం చేస్తే చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది. ఇకపోతే సోమవారం మార్చి 10వ తారీఖు 2025 సంవత్సరం ఈ రోజున సోమవారం ఏకాదశి, అందులో పుష్యమి నక్షత్రం కూడా ఉంది. ఈ యొక్క ఏకాదశి వచ్చేసి పగలు 9:54 వరకు ఉంది. తదుపరి ద్వాదశి వస్తుంది. అలానే పుష్యమి నక్షత్రం కూడా రాత్రి 2:24 వరకు ఉంది. అందులోనూ సోమవారం అవుతుంది. ఈ సోమవారం రావడం, 10వ తారీఖు రావడం, కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలన్నా, ఎక్కడి నుంచైనా మీకు డబ్బులు రావాలన్నా అడగండి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా రాణిస్తుంది. అలానే గవర్నమెంట్ జాబ్కి ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే కనుక ఈ యొక్క 10వ తారీఖున ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు ముందు అడుగు వేసేలాగా కనపడుతుంది. ఇకపోతే మంగళవారం 11వ తారీఖు ద్వాదశ. ఆ రోజున ఉదయం 9:32 వరకు ఉంది. ఆ రోజున ఆశ్లేష నక్షత్రం 2:56 వరకు ఉంది. కాబట్టి అలానే మంగళవారం మనకు ఉంది. కాబట్టి అలానే 11వ తారీఖు ఉంది. కాబట్టి పెళ్ళి అయినటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వారి అమ్మగారి నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే, ఎవరైనా డబ్బులు ఇస్తానని కానీ, ఎవరైనా భరణం ఇస్తానని కానీ, ఇలాంటి ఏమైనా పుట్టింటి నుంచి తీసుకొచ్చుకునే ఏమైనా ఉంటే కనుక అలాంటివి తీసుకొచ్చుకుంటే మీకు కలిసి వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మీరు చేయొచ్చు. అలానే అబ్బాయిలు కూడా ఉంటే కనుక వారి పుట్టింటి కాడి నుంచి ఏమైనా ఇస్తానంటే కూడా ఆ ఒక బంధువర్గం నుంచి కానీ, పేరెంట్స్ పెద్దవాళ్ళ నుంచి కానీ, ఏదైనా ఆస్తిపాస్తులు కానీ, వీలునామాలు కానీ ఏమైనా ఉంటే ఆ రోజున ప్రయత్నం చేయండి. మీకు అనుకూలమైనటువంటి రోజు కాబట్టి ముందు అడుగు వేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే బుధవారం 12వ తారీఖు త్రయోదశి ఉదయం 9:39 వరకు ఉంది. ఆ రోజున మఖా నక్షత్రం కూడా ఉంది. మఖా నక్షత్రం వచ్చేసి 3:05 వరకు రాత్రి, అదే ఆ రోజు బుధవారం కూడా అయితే ఉంది, 12వ తారీఖు కూడా. కాబట్టి మీరు అందరూ కూడా కొత్తగా వేసేటువంటి పంట పొలాలు, కొత్తగా వేసేటువంటి ఏవైతే మొక్కలు ఉన్నాయో ఇంటిల్లిపాది పెరటిలోను, అలానే గార్డెన్లోను ఏదైనా మొక్కలు, పూల మొక్కలు, చెట్లు మొక్కలు, అలానే వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్, ఏ మొక్కలైతే ఆ మొక్కలు వేయడానికి చాలా అనుకూలంగా ఉంది. పంట పొలాలు కొత్తగా వచ్చేటువంటి పంటని తీసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ రోజున భూమికి సంబంధించినటువంటి వివాదాలు కూడా ఆ రోజు తొలగిపోయేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఇకపోతే గురువారం 13వ తారీఖు ఆ రోజున మనకి చతుర్దశి ఉంది. చతుర్దశి పగలు 10:22 వరకు ఉంది. అలానే మనకి పుబ్బ నక్షత్రం ఏకుంజామున, అంటే తెల్లవారుజామున 5:37 వరకు కూడా మనకు కనబడతా ఉంది. ఇది 13వ తారీఖు గురువారం అవటం కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. బంధుమిత్రుల వర్గంలోకి వెళ్ళేసి ఏదైనా కార్యక్రమం నిర్వర్తించడం, బంధుమిత్రుల వర్గంలో ఏదైనా శుభకార్యాల కోసం మాట్లాడటం, పాత స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని, ఫ్రెండ్స్ని, అలానే ఏదైనా అక్కడ మీకు పంతులు గారిని కానీ, మీ పాత శ్రేయోభిలాషుని కాకుండా మీ బాసుల్ని కానీ, మీకు గురువుల్ని కానీ ఎవరుంటే కలవడం ద్వారా వారి దగ్గర నుంచి వచ్చేటువంటి వనరులు ఏవైనా ఉంటే మీకు అందిపుచ్చుకునే దానికి ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. ఆ రోజు మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి కానీ, సుబ్రహ్మణ్య స్వామి కానీ, కుమారస్వామి కానీ, అయ్యప్ప స్వామి వారు కానీ, దత్తాత్రేయ కానీ, సాయిబాబా కానీ, వీరిలో ఎవరు మీకు దగ్గరలో ఉన్నా కూడా వారికి అభిషేకం, అర్చన, దర్శనం, కొబ్బరికాయ సమర్పించుకోవడం చేస్తున్న ద్వారా మీకు మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఇకపోతే శుక్రవారం ఆ రోజు మనకి 14వ తారీఖు పౌర్ణమి అవుతుంది. అయితే మనకి పౌర్ణమి కూడా వచ్చేసి హోలీ పౌర్ణమి అంటారనమాట. మనకి హోలీ పండుగ కూడా జరుగుతూ ఉంది. అందరూ కూడా కోడిగుడ్లు,
కలర్స్ అన్నీ కూడా మొఖాలకి మీద వేసుకోకుండా పవిత్రంగా చేసుకోండి. ఆ హోలీ పండగ చాలా పవిత్రపూర్వకమైంది. అన్న చెల్లెల్ని గౌరవించుకోవడం, అలానే అక్కని అమ్మగారిని కూడా గౌరవించుకుంటే చాలా మంచి జరుగుతుంది. ఆడపిల్లలు కూడా సోదరి భావన ఎక్కువ ఉండేలాగా, వాళ్ళకి బట్టలు సమర్పించుకునేలాగా, వారికి ఏమైనా కోరికలు ఉంటే తీర్చుకునేలాగా చేస్తే కూడా ఏదైనా గిఫ్ట్లు అంటే వారందరికీ బహుమతులు ఇచ్చుకునేటువంటి పండగ అదంతా కూడా సాంప్రదాయబద్ధంగా చేసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే ఈ యొక్క హోలీ పండగ ఏదైతే మార్చి మాసంలో వస్తుందో సాంప్రదాయబద్ధకంగానే కాకుండా సాంప్రదాయ దుస్తులతోనూ విష్ణుమూర్తి ఆలయం, శివాలయం, అమ్మవారి ఆలయం ఎందులైనా సరే కొలుచుకోవచ్చు. ఇంకా కృష్ణమూర్తికి మీరు ఆ కృష్ణ భగవానుడికి కనుక అభిషేక అర్చన ఆరాధన చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. ఆ రోజున మీరు తప్పకుండా అందరూ కూడా దైవారాధనలో ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఇకపోతే మనకి శనివారం 15వ తారీఖు ఆ రోజు మనకి పాడ్యమి ఉంది. 12:58 కనపడుతూ ఉంది. ఆ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం కూడా మనకి 7:44 కనిపిస్తూ ఉంది. ఆ రోజు శనివారం అయితే ఉంది. ఎవరైనా కాంట్రాక్ట్ రంగాలు, ఎవరైనా రియల్ ఎస్టేట్ రంగాలు, బిల్డర్సు, ఆర్కిటెక్చర్సు ఎవరైనా ఉంటే, ఇటుక, ఇనుము, ఇసుక, పెయింట్ రంగాల్లో వారు ఉంటే కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఆ రోజు మొదలు పెట్టవచ్చు. పాతగా ఎవరైనా ఆల్రెడీ మొదలు పెట్టిన వారు ఉంటే కనుక ఆ రోజు ఏమైనా దానాలు, ధర్మాలు, యాగాలు, యజ్ఞాలు, హోమాలు, జపాలు, తపాలు చేసుకోవడం ద్వారా మీకు మంచి జరిగేలా కనబడుతుంది. కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీకు రాణించేందుకు అక్కడ మీకు అందుబాటులో ఉన్నటువంటి ఆలయంలో మీరు చేసుకోవచ్చు. ఇకపోతే మనకి ఆదివారం 16వ తారీఖు అయింది. ఆ రోజు విధియ అవుతుందండి. ఆ రోజు మనకి హస్త నక్షత్రం కూడా ఉంది. విధియ పగలు 2:52 కనబడతా ఉంది. హస్త నక్షత్రం పగలు 10:06 వరకు మనకు కనబడతా ఉంది. ఈ యొక్క హస్త నక్షత్రము అలానే విధియ కలిసి రావడం చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలా వస్తుంది. అందులో మార్చి మాసంలో రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 16వ తారీఖున ఇంటిల్లిపాది ఎక్కడికైనా పిక్నిక్ కానీ ఏదో విదేశానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళకుండా ఎక్కడైనా పిక్నిక్ రూపంగా వెళ్ళడం, అలానే విదేశాలకి చదువుకోవడానికి వెళ్ళడం, విదేశాల్లో చదువుకోవడమే కాకుండా జాబ్ చేయడానికి ప్రయత్నం చేయడం ద్వారా మంచి జరిగేదానికి ఎక్కువ ఆస్కారం కనబడుతుంది. కాబట్టి ఆ మార ఒక ముందడుగు వేయొచ్చు. అలానే మనకి 17వ తారీఖు సోమవారం ఆ రోజున తదియా ఉంది. సాయంత్రం 4:56 వరకు ఆ రోజు చిత్త నక్షత్రం అయింది. చిత్త నక్షత్రం పగలు 12:38 వరకు కూడా మనకు కనబడతా ఉంది. ఇకపోతే మనకి సోమవారం కూడా కావడం, అందులోనూ 17వ తారీఖు కావడం చాలా అదృష్టం అని చెప్పొచ్చు. ఆ రోజు కనుక ఎవరైనా జన్మించి ఉండే కనుక వాళ్ళు రానున్నటువంటి కాలంలో అంటే మార్చి 17వ తారీఖున 2020 సంవత్సరంలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు కానీ మగపిల్లలు పుట్టినట్టయితే కనుక వారు ఖచ్చితంగా ఏ సైన్సిస్టో లేకపోతే దేశాన్ని వెళ్ళేటువంటి రాజులో వారికి సలహాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండేటువంటి పర్సన్స్ అవి ఖచ్చితంగా ఉంటారు. కాబట్టి ఎవరైనా డెలివరీ అయ్యే వాళ్ళు ఉంటే ఎవరికి ఇబ్బంది పెట్టకండి. ఆ రోజు డెలివరీ ఆటోమేటిక్గా జరగాలి తప్పితే ఖచ్చితంగా అవ్వాలని కాదు. అది ఆ రకంగా ప్రయత్నం చేయండి. ఎవరైనా ఆల్రెడీ డెలివరీ అయి ఉంటే కనుక వారికి దోష పరిహారం చేసుకోవడానికి కూడా ఈ యొక్క 17వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. ఇకపోతే మనకి మంగళవారం 18వ తారీఖు మార్చి 2025 సంవత్సరం ఆ రోజు మనకి చవితి రాత్రి 7:04 వరకు కనిపిస్తూ ఉంది. ఆ రోజు స్వాతి నక్షత్రం పగలు 3:16 వరకు కనబడతా ఉంది. అయితే మనకి 18వ తారీఖు రావడం, మంగళవారం రావడం, ఇక్కడ వచ్చేసి మనకి ధనధాన్య అభివృద్ధి, అలానే మనకి వస్తు వాహన కొనుగోలు అన్ని రకాలుగా శోభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఆ గ్రహాల నుంచి కొంతమేర మీకు వెసులుబాటు కూడా కనబడుతుంది. కాబట్టి ఈ మాసంలో కనుక ఈ యొక్క మంగళవారం రోజున మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా కూడా చాలా అనుకూలంగా ఉంది. అప్పులు తీర్చేందుకు చాలా అనుకూలంగా ఉంది. ఏదైనా తీర్థయాత్రలు ప్రయాణం చేసేందుకు కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయండి. ఇకపోతే బుధవారం 19వ తారీఖు పంచమి ఉంది. ఆ రోజున రాత్రి 9:02 వరకు పంచమి ఉంది. ఆ రోజున విశాఖ నక్షత్రం సాయంత్రం 5:46 వరకు కనబడతా ఉంది. 19వ తారీఖు బుధవారం రావడం అదృష్టం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి ఎవరికైనా బాలరిష్య రోగాలు ఏమైనా ఉండి పిల్లల్లో ఎదుగుదల లేకపోతే ఆ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం కానీ అర్చన కానీ, అలానే కుమారస్వామి కూడా అలానే అర్చన అభిషేకాలు కానివ్వండి, లేదా వినాయక స్వామి వారికి అభిషేకం చేయించినా కూడా మీకు యొక్క రుమ్మతులన్నీ తొలగిపోతాయి. ఆర్థికపరమైనటువంటి నష్టాలన్నీ కూడా తొలగిపోయేందుకు ఉంటుంది. అలానే పెళ్లి సంబంధాలు కుదించుకునేదానికి చాలా అనువైనటువంటి రోజని చెప్పొచ్చు. పితృలకి ఏదైనా శాప విమోచనంగా పితృలకి ఏదైనా దానాలు చేయాలంటే కూడా ఆ రోజున చేసుకుంటే చాలా మంచి జరిగేదానికి మీకు వీలుబాటుగా అవుతుంది. ఇకపోతే మనకి గురువారం మార్చి 20వ తారీఖు అవుతుందండి. 20వ తారీఖు గురువారం ఆ రోజు షష్ఠి రాత్రి 10:41 వరకు ఉంది. ఆ రోజు అనురాధ నక్షత్రం కూడా కనబడుతోంది. గురువారం 20వ తారీఖు అనురాధ నక్షత్రం ఉంది. ఆ రోజున అంటే ఏదైనా
పిల్లలకి దానం చేయాలి, బుక్స్, పెన్నులు, పెన్సిళ్ళు ఏదైనా దానం చేయాలనుకుంటే కనుక దానం చేయొచ్చు. ఎవరైనా ఇన్స్టిట్యూట్స్, బుక్ షాప్స్ ఇలాంటి ఏదైనా వ్యాపార నిమిత్తంగా స్థాపించాలనుకుంటే స్థాపించవచ్చు. అలానే అనాథాశ్రమాలు, అలానే వృద్ధాశ్రమాలు కూడా స్థాపించవచ్చు. ఏదైనా యజ్ఞ హోమ యాగాలు కూడా, కళ్యాణాలు కూడా ఆ రోజున జరిపించుకుంటే మంచిది. పాలిటిక్స్ అంటే పొలిటీషియన్స్లోకి ఎవరైనా చేరాలనుకుంటే కూడా మంచి రోజుగా మనం పరిగణిస్తున్నాం కాబట్టి ఆ రోజున ఎవరైనా పొలిటికల్లో వెళ్ళాలనుకుంటే కూడా వెళ్ళొచ్చు. ఇకపోతే మనకి మార్చి 21 శుక్రవారం, అది 2025 సంవత్సరం. ఈరోజు శుక్రవారం ఉంది, 27వ తారీఖు ఉంది, సప్తమి తిథి ఉంది. సప్తమి తిథి రాత్రి 11:59 వరకు, జ్యేష్ఠ నక్షత్రం 3:54 వరకు కనపడుతుంది. కాబట్టి ఈ రోజున మీరు పెళ్ళి అయి ఉంటే, పిల్లలు కలగడానికి ఆ రోజున మీరు ప్రయత్నం చేసినట్టయితే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టేందుకు అవకాశం త్వరగా కనబడుతోంది. హెల్త్ ఇష్యూ చిన్నగా ఉంటే కనుక ఖచ్చితంగా మీకు ఆ ఒక పిల్లలు పుట్టేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఆ రోజు మీరు ప్రయత్నం చేయండి. పెళ్ళి అయిన వాళ్ళు మాత్రమే చేయాలి ఇది. ఇకపోతే మనకి 22వ తారీఖు మార్చి మాసం 2025 సంవత్సరం. ఈ రోజున శనివారం అవుతుంది. శనివారం కాబట్టి ఆ రోజు అష్టమి కూడా కనబడతా ఉంది. అష్టమి రాత్రి 12:42 వరకు ఉంది. మూలా నక్షత్రం రాత్రి 11:13 వరకు కనబడతా ఉంది. కాబట్టి ఈ శనివారం రోజున మార్చి మాసంలో ఈ యొక్క 3వ శనివారం వస్తుందన్నమాట. మార్చి మాసంలో 3వ శనివారం వస్తుంది. కాబట్టి ఈ 3వ శనివారం రోజున మీకేదన్నా విఘ్నాలు ఉండేసి ఏదైనా కార్యక్రమం చేద్దాం అనుకుంటే కనుక అన్ని వెనకంజలోకి వస్తున్నాయి, ఏ పని ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక 5గురికి అన్నదానం చేయండి, మీకు మంచి జరుగుతోంది. లేదా రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటి చిరుధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి పక్షులకి వేయండి, చాలా మంచి జరుగుతుంది మీకు. లేదా ఒక బ్రాహ్మణోత్తమునికి మోయిన్ అని చెప్పేసి ఒక పూట అన్నానికి దానం చేయండి, చాలా మంచి జరుగుతుంది. ఇది 12 రాసుల వారే కాదు, మానవాళి ప్రతి ఒక్కరు, భూమి మీద జీవించే ప్రతి ఒక్కరు కూడా, ఈ యొక్క జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చేసుకోవచ్చు. అంటే జంతువులు చేయలేవు కాబట్టి మనుషుపూర్వకంగా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా దానం చేయడం ద్వారా ఆ రోజున మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఇక 23వ తారీఖున ఆ రోజు ఆదివారం అవుతుంది. మార్చి 23వ తారీఖు 2020 సంవత్సరం ఆదివారం. ఈ రోజు వచ్చేసి మనకి నవమి ఉంది. నవమి వచ్చేసి రాత్రి 1:01 వరకు ఉంది. ఆ రోజున పాడ్యమి కూడా మనకి కనబడుతూ ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం కూడా మనకి 23వ తారీఖు మార్చి నెల 23వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం రోజున ఆ రోజు నవమి మనకి 1:01 వరకు ఉంది. ఆ రోజున మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కూడా మనకు కనబడుతూ ఉంది. ఉదయం 9:13 వరకు ఉత్తరాషాఢ నక్షత్రం మనకు కనబడుతూ ఉంది. కాబట్టి ఆ రోజున కనుక మనము ఏదైనా పిక్నిక్లు కానీ ప్రయాణం చేసినట్లయితే మంచి జరుగుతూ ఉంది. ఆ రోజు నవమి ఉంది కాబట్టి ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో ఎర్రని పువ్వులు కానీ లేదా అరటి పళ్ళు కానీ సమర్పించినట్లయితే మీకు మంచి జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ రోజున పెళ్లి సంబంధాలు కూడా కుదుర్చుకునేలా ఉంటుంది. విదేశానికి ప్రయత్నం కూడా చేసుకోవచ్చు. ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వ్యాపార నిమిత్తాలు ఏదైనా ఉంటే కూడా మీరు మొదలు పెట్టవచ్చు. ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. ఇక మనకి సోమవారం 24వ తారీఖు దశమి అయింది. ఈ యొక్క దశమి రాత్రి 12:41 వరకు కనబడతా ఉంది. ఇక్కడ వచ్చేసి మనకి ఉత్తరాషాఢ నక్షత్రం కూడా మనకి కనబడతా ఉంది. రాత్రి 12:30 వరకు. ఈ యొక్క 24వ తారీఖు వచ్చింది కాబట్టి మనకి పెళ్లి సంబంధాలు కుదుర్చుకునే దానికి, పెళ్లి మన అమ్మాయి మన అబ్బాయి అనిపించుకునే దానికి, పెద్దలకు ఏదైనా చేయాలనుకుంటే చేసుకునే దానికి, విదేశయానికి, అలానే బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసుకోవడానికి, కొత్త జాబుకి ఎంట్రన్స్ అవ్వడానికి, కొత్త జాబు మీకు వచ్చింది అంటే కనుక ఆ రోజు జాయిన్ అవ్వడానికి, కొత్త జాబ్ కోసం ప్రయత్నాలు అన్నీ కూడా ఈరోజు చేయొచ్చు. అలానే సెంట్రల్ గవర్నమెంట్, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇలాంటి ఎందులైనా మీరు రాణించేందుకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్స్కి మీరు ప్రిపేర్ అయ్యేదానికి, ఇంకేమైనా ఉంటే కూడా ఆ ఎగ్జామ్స్కి అప్లికేషన్ నింపేందుకు ఈ యొక్క మార్చి 24వ తారీఖు చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. ఇక మనకి మంగళవారం 25వ తారీఖు ఏకాదశి రాత్రి 11:58 వరకు. ఆ రోజు శ్రవణ నక్షత్రం రాత్రి 12:27 వరకు కనపడతా ఉంది. ఆ రోజు మనకి ఇంట్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించడానికి, కుటుంబ పరంగా అందరూ ఒకే దగ్గర కూర్చొని మాట్లాడుకోవడానికి చాలా అనుకూలంగా కనబడతా ఉంది. కుటుంబం దూరం ఉన్న దూర బంధువులైన, దగ్గర బంధువులైన, సేవ్లెస్ అయినా, ఫ్రెండ్స్ అయినా అందరూ కూడా ఒకే దగ్గర కూర్చొని ఉమ్మడిగా మాట్లాడుకొని ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంది. వీలునామాలు ఏమైనా రాసుకోవడానికి చాలా అనుకూలంగా కనిపిస్తూ ఉంది మనకి. అందుకని 25వ తారీఖున ఏదైనా వీలునామాలు రాయాలన్నా, ఆస్తి పంపకాలు చేయాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఆ రోజు ప్రయత్నం చేయండి. పొలాల్లో, పంట పొలాల్లో మందు చల్లాలన్నా కూడా చాలా అనుకూలంగా ఉంది. పురుగు మందు కావచ్చు, బలం మందు కావచ్చు, ఆ రోజు చల్లడానికి చాలా అనుకూలంగా ఉంది. కొత్త పంటలు నిర్మించడానికి, కొత్త పంటలు వేయడానికి కూడా 25వ తారీఖు చాలా అనుకూలంగా ఉంది. మార్చి మాసంలో ప్రయత్నం చేయండి. ఇక బుధవారం
26వ తారీఖు ద్వాదశ 10:44 వరకు ఉంది. ఆ రోజు ధనిష్ట నక్షత్రం ఉందండి. ధనిష్ట నక్షత్రం 11:55 వరకు కనపడతా ఉంది. ఆ రోజు బుధవారం అయితే ఉంది. 26వ తారీఖు బుధవారం అవుతుంది కాబట్టి మీకు ఏదైనా శని దోషాలు కానివ్వండి, లేదా నవగ్రహ దోషానికి శాంతి చేసుకునేదానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజు కనుక 26వ తారీఖు బుధవారం రోజు మార్చి మాసంలో వచ్చేటువంటి బుధవారం 26వ తారీఖు ఏదైతే ఉందో ఈ మాసంలో మీరు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ, లేదా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వ్రతం కానీ, పూజ, హోమం, జపం లేదా అభిషేకార్చనలు కానివ్వండి మీరు చేసుకున్నట్లయితే ఆ ఒక స్వామివారి కృపా కటాక్షాలు మీ మీద వెదజల్లేదానికి ఆస్కారం ఎక్కువ కనబడతా ఉంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి. ఏదైనా తీర్థయాత్రలు చేయాలన్నా, నది స్నానం ఆచరించాలన్నా కూడా ఈ యొక్క 26వ తారీఖు బుధవారం రోజున చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి పెద్దలు, పిల్లలు, మధ్య వయసు వాళ్ళు అందరూ కూడా ప్రయత్నం చేసేసి పుణ్యతులు అవ్వచ్చు. మనకి గురువారం మార్చి మాసం 27వ తారీఖున ఆ రోజున త్రయోదశి అయింది. త్రయోదశి రాత్రి 9:8 వరకు ఉంది. శతభిష నక్షత్రం రాత్రి 11 గంటల వరకు మనకి కనబడతా ఉంది. కాబట్టి 27వ తారీఖు అవ్వడం, భర్త భార్యల మధ్యన అంటే భార్యాభర్తల మధ్యన ఎడబాటు ఉంటే కనుక పెద్ద మనుషులు అందరి సమక్షంలో కాకుండాను ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో, లేదా భార్యాభర్తలు ఇద్దరి మధ్యన ఎడబాటుని వారే సమర్థించుకునేలాగా, వారే సరిచేసుకునేలాగా మాట్లాడుకుంటే కనుక 10 మాటల కన్నా ఒక మాటలు మాట్లాడుకుంటే ఆ రోజు మళ్ళీ ఇద్దరు ఒకటేలాగా ఉంటుంది. ఆ రోజున ఏదన్నా మీకున్నటువంటి చెడు వ్యసనాలు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా వదిలించుకునే దానికి ఆస్కారం ఉంది. ఆ రోజున మీరు ఏ చెడు కార్యక్రమం వదిలేసినా, ఏ చెడు దృష్టి కానివ్వండి, ఏ చెడు అలవాటు కానివ్వండి, ఆ రోజున మనకి 27వ తారీఖు గురువారం రోజున వదిలివేస్తే కనుక ఆ రోజు వదిలివేస్తే ఇక జన్మలో దాన్ని ముట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా మార్చి 27వ తారీఖున మీకున్న చెడు అలవాటు ఏదైనా ఉంటే దాన్ని వదిలేసే ప్రయత్నం చేయండి. జన్మలో మళ్ళీ దాని జోలి వెళ్లకుండా ఉండేందుకు ఆస్కారం కనబడుతూ ఉంది. ఇక శుక్రవారం 28వ తారీఖు ఆ రోజు చతుర్దశి అయింది. రాత్రి 7:13 వరకు. ఆ రోజు పూర్వభద్ర నక్షత్రం కూడా ఉంది. 9:46 రాత్రి వరకు. అయితే మనకి ఈ పూర్వభద్ర నక్షత్రం అలానే మనకి శుక్రవారం రావడం, 28వ తారీఖు అవ్వడం, ఎవరైనా సరే పాలిటిక్స్లోకి వెళ్ళాలన్నా, సినీ రంగ ప్రవేశం చేయాలన్నా ఆ రోజు చాలా అనుకూలంగా ఉంది. మీరు ఏదైనా ప్రయత్నపూర్వకంగా కనుక ఆ రోజు ప్రయత్నం చేయండి. ఇంకా ఎక్కడైనా డబ్బు రావాలి మీకంటే ఆ రోజు అడగండి, మీకు ఖచ్చితంగా డబ్బులు కూడా వచ్చేందుకుంది. అప్పులు ఇచ్చి ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క 28 మార్చి మాసంలో వచ్చేటువంటి 28వ తారీఖున శుక్రవారం రోజున డబ్బులు వచ్చేందుకు అడగండి. ప్రయత్నపూర్వకంగా ఆ రోజు డబ్బులు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. మీ చేతిలో డబ్బులు రావాలంటే కనుక ప్రతి ఒక్కరూ 56 రూపాయలు తల చుట్టూతా అంటే 56 రూపాయలు తీసుకొని తన చుట్టూతా తిప్పుకొని ఎవరికైనా దానం చేసినట్లయితే ఖచ్చితంగా మీకు రావాల్సినటువంటి అప్పు ఏదైతే ఉందో అది వచ్చేందుకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి. ఇక శనివారం 29 ఆ రోజు మనకి అమావాస్య కూడా అవుతుంది. ఆ రోజే మనకి షష్టగ్రహి కూటమి కూడా కనబడుతుంది. ఆ రోజే మనకి అమావాస్య, షష్టగ్రహి కూటమి మీనరాశిలో రావడం జరుగుతూ ఉంది మార్చి మాసంలో. అయితే ఈ యొక్క షష్టగ్రహి కూటమి 29వ తారీఖు సాయంత్రం 4:23 ఏర్పడుతూ ఉంది. అందులోనూ మనకి అమావాస్య తిథి ఉంది, ఉత్తర ఫాల్గుని నక్షత్రం కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క నక్షత్రము, ఈ యొక్క అమావాస్య, ఈ తిథి అంతా అనుకూలంగా ఉంది. ఎవరైనా ప్రెగ్నెన్స్ అయిన లేడీస్ ఉంటే కనుక, ప్రెగ్నెన్స్ అయిన ఆడవాళ్ళు ఎవరైనా ఉంటే వారి ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఉండడం ఉత్తమం. ఏదైనా కార్యక్రమం ఉంటే తప్పితే, అత్యవసర పరిస్థితి ఉంటే తప్పితే బయటికి రాకుండా ఉంటే మంచిది. ఆ రోజు కూడా ప్రతి ఒక్కరు చేయవలసినటువంటి పరిహారం, సూర్యునికి, ఉదయించేటువంటి సూర్యునికి నీళ్లు ఆజ్ఞ ఇవ్వటం చాలా మంచి జరుగుతుంది. ప్రెగ్నెన్స్తో ఉన్న పిల్లలు, పెద్దలు, అంతకన్నా పెద్దలు, నడి వయసు వారు అందరూ కూడా ఇంట్లో స్నానం ఆచరించిన మిమ్మట ఆ ఒక ఉదయించేటువంటి సూర్యునికి నీళ్లు ఆజ్ఞ ఇవ్వటం గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేలా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఆ రోజున ప్రయత్నం చేయండి. ఇక మనకి 30వ తారీఖు మార్చి మాసం 2025వ సంవత్సరం. ఇది చాలా గొప్ప రోజు, ఆదివారం అవుతుంది. ఈ రోజున విశ్వవాసునామ సంవత్సర యుగాది మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ యొక్క యుగాది రోజున మనకి సాంప్రదాయ ప్రకారంగా మన ఏదైతే పురాణాలు చెప్పాయో, మనకి ఏదైతే సిద్ధాంతాలు చెప్పాయో వాటిని అనుసరించేసి మనకి పంచాంగ శ్రావణం అనేది పఠించుకోవడం, ఏదైనా స్వామివారికి అభిషేక అర్చన చేయడం, ఆ రోజున మీకు సమీప దూరంలో ఎలాంటి ఆలయాలైనా దర్శనం చేసుకోవటం, మీ యొక్క జాతకాల గురించి
తనివిగా చూసుకోవటం, మీ యొక్క జాతకాల గురించి తనివిగా చూసుకొని వారి వారి యొక్క పరిహారాలు ఏమైనా ఉంటే చేసుకోవటం కూడా మంచి జరుగుతుంది. ఆ రోజున ప్రతి ఒక్కరూ అవకాశం మేర నది, చెరువు, కాలువ, కుంటలు, బ్రహ్మగుండాలు, కోనేరు, సెలయేరు ఇలాంటివి మీకు సమీప దూరంలో ఏమైనా ఉంటే స్నానం ఆచరించగల పొజిషన్లో అవి ఉంటే కనుక స్నానం ఆచరించడం ద్వారా మంచి జరుగుతూ ఉంది. ఎవరికైనా ఏలినాటి శని బాధ, దశమ శని, అలానే అష్టమ శని, అర్ధాష్టమ శనితో ఎవరైనా బాధపడేవారు ఉంటే కనుక ఈ యుగాది రోజున 30వ తారీఖు మార్చి మాసం యుగాది రోజున కనుక 1 కిలోంపావు నువ్వులు తీసుకొని వారికి వారుగా ఇలా గుప్పెట తీసుకొని ఒళ్ళంతా వాటిని అభిషేకంలా చేసుకొని అవి తీసుకెళ్ళి సమీప దూరంలో ఉన్నటువంటి చెరువు, కాలువ, కుంటలో కలిపినట్లయితే కనుక ఆ ఒక శని దోష బాధ కూడా తొలగిపోయేసి అన్ని గ్రహాల శుభదృష్టి మీ మీద ఉండేసి ముందంచులో మీరు ఉండేలాగా ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ మేర ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. మార్చి మాసంలో ఇక సోమవారం 31వ తారీఖు ఆ రోజున మార్చి చివరి రోజు, మార్చి మాసం 31వ తారీఖు 2025వ సంవత్సరం. ఇది మనకి మార్చి మాసంలో చివరి రోజు కావడం వలన సోమవారం అయితే ఉంది. ఆ రోజు విధియ అశ్విని నక్షత్రం విధియ ఉంది. విధియ వచ్చేసి ఆ రోజు మనకి విధియ వచ్చేసి 12 గంటల 21 నిమిషం వరకు ఉంది. అలానే మనకి అశ్విని నక్షత్రం సాయంత్రం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఎవరైనా స్థలాలు కొనాలనుకున్నా, ఇళ్ళు కొనాలనుకున్నా, ఆస్తులు కొనాలనుకున్నా, కొనుగోలు చేయాలనుకున్నా, కార్లు కొనాలనుకున్నా కూడా ఆ రోజున కొనుక్కోవడం చాలా ఉత్తమం. మీకు సోదరి భావంతో ఎవరైనా ఉన్నా, సోదరులు ఎవరైనా ఉన్నా వారికి ఏదైనా కట్న రూపంలో ఎంతో కొంత మీ చేతి ద్వారా బట్టలు కానీ, డబ్బు కానీ, ఏదైనా వస్తు రూపాన కానీ, గిఫ్ట్ రూపంగా కానీ సోదరి భావంతో ఉన్న వారికి ఇచ్చి తదుమేర మీరు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఆ ఒక ఎట్లా ఉంటుందంటే దినదిన అభివృద్ధి ఎలా ఉంటుందో రానున్నటువంటి 2026 సంవత్సరం ఉగాది వరకు కూడా అదే అభివృద్ధి మీకు వచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ మర చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఈ నెలలో మనకి ఏదైతే మార్చి మాసంలో 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు చేసేటువంటి పరిహారాలు కావచ్చు, అభిషేకాలు కావచ్చు, అర్చనలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫలించేసి ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలేసి మీకు ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి శుభదృష్టి ఏదైతే ఉందో అవన్నీ మీ మీద కురిపించుకుంటూ ఉండి ఆ ఒక దేవాతి దేవులైనటువంటి ఆ ఒక కృపా కటాక్ష వీక్షణాలు మీ మీద వెదచల్లేసి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలనుకుంటా ఉన్నాను. అందరూ కూడా సుసంపన్నంగా, సుశోధనంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.